శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూన్ 11, 12, 13, 14 తేదీలలో జరిగేది ఇదేనండి. మేషరాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా పంచుకోకండి. మీ జీవితం అనేది కొత్త మలుపు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రానుంది. రాబోయే 4 రోజులు మీకు శుభవార్తలు మోసుకుని రాబోతున్నాయి. ఈ సందేశం మీకు సంపద వైపు తొలి అడుగు వేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీ అదృష్టం పూర్తిగా మారబోతుందండి. మీరు సిద్ధంగా ఉండండి. జీవితం అనేది మీ జీవితంలో ఒక పెద్ద మలుపండి. జూన్ 11, 12, 13, 14 తేదీలలో మీకు ఒక పెద్ద అద్భుతమైన శుభవార్త రూపంలో కాలం మీకు అందించబోతుంది. ఇది మీ జీవితంలో అతిపెద్ద మలుపు కానుంది. ఈ సందేశాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ జీవిత దిశ పూర్తిగా మారబోతుందండి. కష్టాలను అధిగమించారు. ఇప్పుడు తగిన ఫలితం పొందే సమయం వచ్చింది, ఆసన్నమైంది కూడండి. ఊహించిన మార్పులు, సవాల్తో కూడిన ప్రారంభం తర్వాత జీవితంలో అసాధారణ మార్పులు వస్తాయి. ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ తేదీలలో మీరు ఊహించిన మలుపు రాబోతుంది. మీ జీవితంలో దేవుడు ఎప్పుడు మన అంచనాలకు మించి ఇస్తాడు. ఎప్పుడు మీరు అలాంటి కృపకు ప్రాప్తులయ్యారు. జాగ్రత్త వహించినప్పుడే 3 విషయాలు. ఈ విజయం కోసం మీరు ఈ 3 తప్పులకు దూరంగా ఉండండి. మొదటిది నమ్మక ద్రోహం. వ్యక్తి మీ జీవితంలో మీకు దగ్గరగా ఉంటూ కుట్రలు పన్ని ప్రమాదకరం వ్యక్తి ఉన్నాడండి. అతని పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రెండవది భావోద్వేగాలపై నియంత్రణ. మీరు సున్నితమైన వ్యక్తి. చాలాసార్లు చాలా విధాలుగా భావోద్వేగాలకు లోనై మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇతరులను కూడా గుడ్డిగా నమ్మేవారు. మీ హృదయాన్ని కూడా గాయపరుస్తారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం. ఇక మూడవది ముఖ్యమైనది, పనిపై అవగాహన. రాబోయే 4 రోజులలో మీరు అనేక పనులు చేయవలసి ఉంటుంది. అయితే ఒక పని మీ జీవిత క్షణంలో నరకంలా మారవచ్చు. ఈ వీడియో కేవలం ఒక సందేశం మాత్రమే కాదండి. ఇది ఒక హెచ్చరిక. మీకు మార్గం చూపించే సాధన. మీ బలహీనతలను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం. అందరినీ వెంటనే నమ్ముతారండి. భావోద్వేగాలకు కూడా లోనవుతారు. ప్రజలు మీ సరళకు సద్వినియోగం చేసుకుంటున్నారు, కానీ మీకు తెలియదు ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారవలసిన సమయం కూడా ఆసన్నమైంది. గత కష్టాలను వదిలేవేయండి. భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన వాటి గురించి చింతించడం మానేవేయండి. ఎవరైనా మోసం చేస్తే మర్చిపోండి. మీ డబ్బును కాజేస్తే వదిలివేయండి. గడిచిన సమయం తిరిగి రాదు, కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు. ప్రతిరోజు దేవుని ధ్యానించండి. హారతని ఇవ్వండి. నామాన్ని జపించండి. ఓపికగా మీ సమయం కోసం వేచి చూడండి. చెరువు నిండినప్పుడు చేపలు చీమలు మింగేస్తాయి, కానీ వెండిపోయినప్పుడు చీమలే చేపలను కొరుకుతాయి. కాబట్టి చింతించకండి. ప్రతి ఒక్కరికి తమ అవకాశాలు లభిస్తాయి. మీకు కూడా లభిస్తుంది. ఓపిక వేచిగా ఉండండి. మీ వంతు కూడా తప్పకుండా మీకు వస్తుంది. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కొత్త బంధాలు జాగ్రత్త. జూన్ 11, 12, 13, 14 తేదీలలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడని. అతను అపరిచితుడు కావచ్చు, కానీ అతని రాకతో సానుకూల శక్తిని అనుభవిస్తారు. ఏదైనా శూన్యత ఉందో అది నిండినట్టు అనిపిస్తుంది. జాగ్రత్త అవసరం, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రారంభం దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారం కూడా అనిపించవచ్చు. మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు కూడా. అందువల్లే ఏదైనా కొత్త వ్యక్తిని మీ హృదయంలోకి అనువదించే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించాలి కూడా. అంటే గందరగోళ పరిస్థితులు, నిర్ణయాలు. ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. ఎక్కడ సరైనదో ఏమిటో తప్పేమిటి అని అర్థం కాకుండా ఉండదు. కాబట్టి ఈ గందరగోళంలో మీరు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే గనక
వాటిని మీరు ఎవరినైనా మీ అనుభవం ఉన్న నమ్మకమైన స్నేహితులు సంప్రదించండి. మరికొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు. రాబోయే 4 రోజుల్లో మీకు మీరే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, సృష్టించుకోవాలి కూడా. కూర్చుంటే ఏమీ కూడా సాధించలేరు. మీరు చేస్తున్న పనిలో కష్టపడి కొత్త రంగాల గురించి ఆలోచించండి. కొత్త అవకాశాలు వెతకండి. ఉదాహరణగా భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా పరిమితంగానే లభిస్తుంది. మెత్తని మట్టి ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా మీ జీవితంలో ఒకే వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలు కూడా వెతకండి. గ్రహాలు అనుకూలతలు ఈ సంవత్సరం మీకు ఈ జూన్ మాసం నుంచి ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది మీకు. శనిదేవుడు శుభస్థానంలో ఉన్నాడు. ఇంతవరకు శత్రువుగా ఉన్న రాహువు ఇప్పుడు మీకు చాలా లాభస్థానంలో ఉన్నాడు. మహాలక్ష్మి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శుక్రుడు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. ఆలోచన నుండి ఆచరణకు చాలామంది సాధన జీవితంలో సంతృప్తిని చెందుతారు. మంచిదే, కానీ మీరు ఇంకా మెరుగ్గా చెయ్యాలని కోరుకోండి లేదా ఆలోచించండి. ఆలోచన నుండి ప్రతిదీ ప్రారంభించడం మొదలుపెట్టండి. రేపు పెద్దగా చేయవలసిన సంకల్పించుకుంటారు. పెద్దగా ఆలోచిస్తేనే రేపు ఏం చేయాలి అనే ఆలోచన మీకు సంకల్పించుకోగలుగుతారు. ఎల్లుండి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంఘటన మరియు కుటుంబ బంధాలు ఈ 4 రోజులలో జరగబోయే ముఖ్యమైన సంఘటన. మీరు కొత్త పని ప్రారంభించాలని ఆలోచించవచ్చు. సహాయం అవసరమైతే సన్నిహితుల నుండి తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి వాగోద్వాగాలు ఉండవచ్చు, కానీ వాటిలో చిక్కుకునే ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోండి. జీవిత భాగస్వామి అదృష్టం. మీరు వివాహం చేసుకున్నట్లయితే గనక మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా సరే ప్రత్యేకమైన ప్లానింగ్ చేసుకోవచ్చు. ఈ జూన్ మాసం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతుడు మీరు. మీ జీవిత భాగస్వామి అవునండి. ఈ సంవత్సరం మీ జీవిత భాగస్వామి మీకు అదృష్టం అత్యంత స్థాయికి చేర్చవచ్చు. కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోండి. మీరు ఒక స్త్రీ అయితే గనక మీరు ఒక భర్త కోసం వారికి ఇష్టమైన భోజనం చేయండి. ఒక చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని కూడా అనుభవిస్తారండి. ఎత్తుక్కుంటున్నారు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు మీరు బంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు, వ్యక్తిగత వికాసం, మీ మనసులో తార్కిక యాత్రలకు వెళ్ళాలనే ఆలోచన కూడా రావచ్చు. ఈ సంవత్సరం ఏదైనా సరే ప్రత్యేకమైన సమయంలో పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ స్వభావాలలో ఒక కొత్తదనం కనిపిస్తుంది కూడా. మీరు ఈ విషయంలో గతంలో కంటే కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తిగత వికాసం, ప్రజలు మీ మాటల్లో తీవ్రతను, లోతును, అనుభూతిని కూడా చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిగతాన్ని కొత్త కోణాలను తీస్తుంది. కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ శ్రమ వృధా కాదు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుందండి. ఆరోగ్యం మరియు భాగోద్వేగం నియంత్రణ. కొంచెం అలసటగా అనిపించవచ్చు. దానివల్ల మీకు చిరాకు లేదా కోపం కూడా రావచ్చు. మీరు మీ సన్నిహితులపై, జీవిత భాగస్వామిపై లేదా పిల్లలపై కూడా ఒత్తిడి ప్రభావం కూడా చూపించవచ్చు. కానీ ఈ తప్పు చేయకండి. దేవుడు అంతా చూస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. అప్పులకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఎవరి నుండి అప్పు తీసుకోవడం కష్టంగా మార్చవచ్చు. ఇవ్వడం అంతకంటే నష్టం. ఆదాయకం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, అత్యంత పరిస్థితిలో ఉన్నా కూడా అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం రెండింటికి దూరంగా ఉండండి. కేవలం ప్రదర్శన కోసం అప్పులు తీసుకున్న ఖరీదైనవి కొనుగోలు చేస్తే భారీ నష్టం. అప్పుల భారం. అప్పు తీసుకున్నవి మీకు ప్రతిబింబం సృష్టించడానికి ప్రయత్నిస్తే సంవత్సరం మొత్తం సమస్యలుగా ఎదురవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అప్పులు సులభంగా తిరిగి చెల్లించలేరు. కాబట్టి ఎవరు మీకు ఇచ్చిన డబ్బుకు తిరిగి ఇవ్వలేరు. కాబట్టి ఎవరి దగ్గర మీరు అప్పు తీసుకోవద్దు. ఎవరికి కూడా మీరు అప్పు ఇవ్వకండి. ఈ 4 రోజులు మీ విలువైన వస్తువులను ఎవరి చేతుల్లో కూడా ఉంచవద్దు. జాగ్రత్తతోనే ఉండండి. మీ నగలు కావచ్చు, మీ బండి కావచ్చు, మీ కారు కావచ్చు, ఎవరికి కూడా ఉపయోగించడానికి ఇవ్వవద్దండి. ఏదైనా సరే మీ వస్తువుని ఎవరికైనా సరే ఇవ్వవద్దు. ఏదైనా పొరపాటు జరిగితే ఆ నష్టం మీకే జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది. కాబట్టి ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా. మానసిక దృఢత్వం, శత్రువుల నిశ్శబ్దం. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని సరళంగా, కొన్ని గందరగోళం లాంటివి. గందరగోళంలో మార్గాలలో మీ విలువైన వస్తువులను
ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చు. ఎవరికైనా ఇస్తే మీకే నష్టం చేకూరుతుంది. ఇక ముఖ్యమైన విషయమండి. ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను. మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బందిగా ఉంటుంది. శత్రువులు నిశ్శబ్దం. ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. ఎవరి గుణాలు తెలుసుకోవాలి అనుకుంటే వారితో ఒక పూట భోజనం చేయండి. ఎవరి ఆలోచనలు పరీక్షించాలి అనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచండి. ఇప్పుడు మీ శత్రు నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది. అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఇప్పుడు అంత మార్పు, ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీ అదృష్టం యొక్క పేజీలో ఒక కొత్త ప్రారంభం రాబడింది. ఇప్పుడు జరగబోయే అద్భుతాన్ని ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు. జీవితంలో లెక్కలేనని కష్టాలను ఎదుర్కొన్నారు. అద్భుతమైన మార్పులను మరియు రహస్యాల రక్షణ ఈ 4 రోజులలో ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. రాబోయే ఈ సంఘటన వింటే మీ మనసు ఆశ్చర్యపోతుందండి. అసలు మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. నిజమా అని ఆశ్చర్యపోతారు. కానీ వాటి గురించి ఎవరితో చర్చించకండి, ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైంది. ఈ తేదీలలో మీరు ఒకసారి 5 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయండి. గతం తప్పులు మరి వాటి ప్రభావం ఒక విషయం శ్రద్ధగా వినండి. 3 ముఖ్యమైన విషయాలండి. విస్మరించుకున్నట్లయితే గనక ఈ శుభాలన్నీ కూడా మీకు వృధా కావచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తామండి. అవి మొత్తం జీవితాన్ని మన నుదుటిపై అస్థికరణమైన మిగిలిస్తాయి. అలాంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగి ఉన్నాయి. విజయానికి బాటలు మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రత్యేక యుగాలను, ధనప్రాప్తికి కనిపిస్తున్న సంకేతాలు వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది. మీ సమయం ఇప్పుడు మారబోతుంది. భారీ మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమానంగా లేదా అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం మరియు విజయం మీ మార్గంలో ఉన్నాయి. గత కష్టాలు, నేటి విజయం. మీరు ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎదుర్కొన్నారో మీకు తెలుసు. మీరు పోరాడారు. మీ ప్రియమైన వారి నుండి కూడా మీరు నిరీక్షాన్ని పొందారు. మీ భావాలను ఎవరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు కూడా. చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా, ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. భవిష్యత్ మార్గం ఈ రాబోయే 4 రోజులండి. మీ నక్షత్రాలు ఒక కొత్త దిశలోకి తిరగబోతున్నాయండి. గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దానికి కారణం తెలుసుకుంటారా? ఈ పూర్తి జ్యోతిష్య విషయాలు చూస్తే గడిచిన సమయం అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే విజయం లభిస్తుందో తెలుసుకోగలుగుతారండి. విజయ రహస్యాలు మొదటిది ప్రజలను అతిగా నమ్మడం అండి. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ నక్షత్రాలలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటలను సులభంగా నమ్మకూడదండి. ఇక ఇప్పుడు రాబోయే ఈ 4 రోజులలో అత్యంత నిర్మూలితమైనవి కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని మరియు అసహ్యతలను తెచ్చే ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దండి. మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక రెండవది మాంసాహారం. నియమాలండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మాంసాహారం తీసుకోరాదు. ముఖ్యంగా మంగళవారం, శనివారం ఈ 2 రోజులలో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు. మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు. గుర్తుపెట్టుకోండి, గత 3 సంవత్సరాలుగా మీకు కష్టానికి ఫలితం రాకపోవడానికి కారణం ఇదే ఒక పెద్ద కారణం అండి. ఇక మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం. ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తూ ఉన్నాడు. మీరు ఎప్పటికైనా సరే ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు. అదృష్టం మీ వైపు. ఇప్పుడు ఈ రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది పెద్ద అదృష్టం. చాలా తక్కువ మందికే లభిస్తుంది. ఈ అవకాశం మీ జీవితంలో వస్తున్నట్లయితే గనక మీరు నిజంగా అత్యంత అదృష్టవంతులు. భవిష్యత్తు మీ చేతుల్లో. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మీరు ఏం చేయాలి? ఈ అదృష్టాన్ని శాశ్వతంగా చేయగలరా అనే శక్తి మాకు ఉందా? ఆ ప్రత్యేక ఉపాయం ఏమిటి? అదే మీరు దాన్ని, ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. మీరు గనక ఈ ప్రత్యేక ఉపాయాన్ని ఒక్కసారి చేసినా మీ జీవితంలో అన్ని సంతోషాలు ఒక్కసారిగా ప్రవేశించకపోవచ్చు. దైవిక రక్షణ. మీ జీవితంలో చాలాసార్లు లోతైన దుఃఖాలు వచ్చాయి. కానీ ప్రతి మలుపులో, ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షింపజేసే ఒక అదృష్టం, దైవత శక్తి అండి. ఒక అదృశ్య దేవత శక్తి.
ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను రక్షిస్తూ వస్తుందండి. నేటి ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఆ ఆసక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారం అందించబోతున్నాం. రహస్యాల రక్షణ కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసినా ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు కూడా. ఆ పొరపాటు ఏమిటి అంటే మీ రహస్యాలు ఇతరులతో మీరు బలహీనంగా చేయగలుగుతున్నారు. ఎప్పుడు కూడా మీ బాధ అయినా సరే సంతోషమైతే ఎవరో చెప్పుకోకూడదు. అవునండి. మీరు మీ జీవితంలో ఈ తప్పులు పదే పదే చేస్తూ ఉన్నారండి. దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలు నిరంతరంగా వెంటాడుతూ వస్తున్నాయి. నిస్వార్థ స్వభావం. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు. ఎప్పుడు ఇతరుల మంచి కోరుకుంటున్నారు. గోమాతగా సేవ చేస్తారు. అవసరమైన వారికి అన్నదానం కూడా చేస్తారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తారు. ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది. నిశ్శబ్దం మరియు ధైర్యం. ఈ జూన్ 11, 12, 13, 14 తేదీలలో మీరు ఒక విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి. మీరు పని పూర్తి అయ్యే వరకు కూడా మీ చేతిలో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి ఎటువంటి సందేశాన్ని మాత్రం, ఎటువంటి విషయం మాత్రం తెలియనివ్వకండి. ఎవరితో షేర్ చేసుకోకూడదండి. ఏ పనైనా సరే పని పునాది వేస్తున్నారా, ఆ పని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి. కోరికలు మరియు అడ్డంకులు మీ ఆత్మ అభిమానంతో కలిగే కోరికల గురించి, మిమ్మల్ని బాధించే భావాల గురించి కూడా మాట్లాడకూడదు. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు. కొందరు ఏంటంటే మీతో బాగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు. కొందరు రెస్టారెంట్కి వెళ్తారు, సెలవుల్లో బయటికి వెళ్తారు. ఆటంకాల కారణంగా కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక ఆటంకం మీకు మార్గం అడ్డుకుంటుంది. ఏదో ఒక సమస్య వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు మీరు ఆ కారణం అర్థం చేసుకోవాలి. అసలు ఏ తప్పు చేయడానికి మీరు పదే పదే ఎందుకు బాధపడుతున్నారు? మీరు దేనికి సమాధానం కనుక్కోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు కూడా. శత్రువులను గుర్తించండి. మొదటిగా వారి స్వాగతం, వారి మాటలు, వారి స్నేహం, వారి యొక్క స్వార్థం అంతా కూడా ఒక ప్రదర్శన మాత్రమే. వెనక నుండి వారు కేవలం ఒక ఓటమి కోసమే ప్రార్థిస్తున్నారు. మిమ్మల్ని వారు ఎప్పుడు కూడా మీ గురించి నెగిటివ్గానే ప్రచారం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి మిమ్మల్ని నెగిటివ్గా ప్రచారం చేస్తూ మీ గురించి కుళ్ళుకుంటూ మిమ్మల్ని చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు వారిని గుర్తించవలసిన సమయం కూడా వచ్చింది. రాబోయే ఈ 2 నుండి 3 సంవత్సరాలు మీరు సంవత్సరాలుగా కోరుకుంటున్నవన్నీ కూడా సాధించకపోతున్నారండి. అహంకారం వద్దు. మీరు కేవలం పెద్దల పనుల కోసం మాత్రమే పెట్టాలనుకోకండి. ఎలాంటి పనైనా సరే చిన్న పని మీరు కాదని అనుకోకండి. కొన్నిసార్లు మనిషి అహంకారమే అతిపెద్ద ఓటమికి దారితీస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గొడ్డలు పెట్టుకుంటాం. కాబట్టి మీరు ఎంత హోదాలో ఉన్నా సరే వెనుకటి రోజులు మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరితో మంచిగానే ఉండండి. అంతేకాని ఎనుకటి రోజులు మర్చిపోయి అహంకారంతో ఉండవద్దు. ఇక చివరిగా మీరు మీ ప్రణాళికను, మీ రహస్యాలను, మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజులు. ఎప్పుడైతే మీ విషయాలను గోప్యంగా ఉంచుకుంటారో, మీ మీద నమ్మకం పెట్టుకొని ఉంటారో, దైవాన్ని నమ్ముతూ ఉంటారో, మీ శత్రులు గుడ్డివారు అవుతారు. మీరు ఏ పని చేయబోతున్నారో వారికి అస్సలు తెలియనివ్వకూడదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా సరే, వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా సరే వారు మీకు ఏమీ చేయలేరు. ఇది అక్షరాల సత్యమండి. రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించిన మార్పును చూడగలుగుతారండి. జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున మీ జీవితంలో మార్పులు చూసి ఎగిరి గంతేస్తారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓం శ్రీ మాత్రే నమః.